అద్దంకి మండలం గుంజివారిపాలెంలో నివసిస్తున్న గుంజి రామయ్య అనే వ్యక్తి వికలాంగుడు అయినప్పటికీ ఒక సంస్థను స్థాపించారు. సేవ్ హ్యూమానిటీ చారిటబుల్ ట్రస్ట్ తరపున 2018 నుండి ఇప్పటి వరకు ప్రతిరోజు 50 మంది అనాథలు, అభాగ్యులకు రోడ్డు పక్కన నివసించే వారికి భోజనం పెడుతూ ఆకలి తీరుస్తున్నారు. అలాగే ఎవరికైనా సమస్య అని తెలియగానే తన వంతు సహాయం చేస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. నా పేరు గుంజి రామయ్య. మేము ఇక్కడ అద్దంకి టౌన్లో ఉంటూ ఉంటాము. నేను కలవకూరు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఉన్నాను. అయితే మేము ఏం చేసామంటే కరోనా వచ్చిన టైంలో రోడ్డు మీద చాలామంది ప్రజలు అన్నానికి ఇబ్బంది పడడం చూసాము. అలాగే చాలామంది ప్రజలు రోడ్ సైడ్ ఉండి మినిమం అవసరాలు కూడా లేకుండా ఉండడం గమనించాము. ఆ పరిస్థితిలో కొంతమంది స్నేహితులతో కలిసి 2018లో సేవ్ హ్యుమానిటీ చారిటబుల్ ట్రస్ట్ అనే ఒక చారిటబుల్ ట్రస్ట్ని స్థాపించి ప్రతిరోజు ఒక 50 మందికి మేము ఫుడ్ అయితే పెట్టేవాళ్ళం. ప్రతిరోజు దీనికి నిధులు ఎక్కడి నుంచి సేకరించేవాళ్ళం అంటే ప్రతిరోజు ఎవరో ఒకళ్ళ బర్త్డే కానీ లేకపోతే ఏదో ఒక మా ఫ్రెండ్స్లో కానీ కొంతమంది ఇలా వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు జరుగుతూ ఉండేవి. మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసేవాళ్ళం, మీరు కొద్దిగా ఒక 40-50 మందికి ఫుడ్ డొనేట్ చేస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో ఏదో ఒక మంచి జరుగుతుంది, ఖచ్చితంగా అది దేవుడికి హెల్ప్ చేసినట్టు అని చెప్పేసి ఏవైతే ఉందో మానవ సేవ మాధవ సేవ అనే దానికి ఈ మోటో మేము తీసుకెళ్ళాము ముందుగా. సో ప్రతి ఒక్కరిని మేము రిక్వెస్ట్ చేశాము. సో ఇప్పుడు మా ట్రస్ట్లో దాదాపు ఒక 250 మంది సభ్యులు ఫుడ్ డొనేట్ చేయడానికి ముందుకొచ్చారు. సో భవిష్యత్తులో కూడా ఇంకా దీన్ని ఒక ఆర్గనైజ్డ్ మేనర్గా తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాము. ఎందుకంటే ప్రజెంట్ సొసైటీలో హ్యుమానిటీ వాల్యూస్ రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. సో దాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిలో ఉంది. ఎందుకంటే ఆకలి అనేది ఎంత దూరమైనా తీసుకెళ్ళిపోతుంది. ఒక మనిషికి చెడు చేయాలన్నా, ఒక మనిషికి మంచి చేయాలన్నా ఆకలితో ఉన్న వ్యక్తి ఏ డిసిషన్ అయినా తీసుకునే అవకాశం ఉంది. అది మనం మంచి వైపు తీసుకెళ్లేటట్లు మేమైతే ప్రయత్నిస్తున్నాము మా ట్రస్ట్ ద్వారా. ఇంకేంటే ప్రజలకి విలువలు ఎలా ఉండాలి, మనిషి డబ్బు సంపాదన లేకపోతే డిఫరెంట్ టైప్స్గా ఆలోచిస్తూ ఉంటాడు. బట్ ఇదేంటంటే ప్రతి మనిషిలో మానవత్వం ఉండాలి. ఒక మనిషిని మనం కాపాడుకోవాలన్నా లేకపోతే మనం చాలా తక్కువ టైమే భూమి మీద స్టే చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరికి కనీస బాధ్యత ఒక మనిషి పట్ల ఇలా ఏం చేస్తుంటే ఒక ఆర్గనైజేషన్ మేనర్గా రాబోయే రోజుల్లో తీసుకెళ్తాము. దీనికి మా ట్రస్ట్ సభ్యులు కూడా చాలామంది ఉన్నారు. ఇందులో మాకు సపోర్ట్ చేసేవాళ్ళు కూడా. భవిష్యత్తులో దీన్ని ఒక ఆర్గనైజేషన్ మేనర్ కొంతమంది స్టాఫ్తో దీన్ని ముందుకు తీసుకెళ్తాము. ప్రజల్లో అవగాహన కల్పిస్తాము. దీన్ని మంచి వేలో ముందుకు తీసుకెళ్ళి ఇంకా చాలామందికి అన్నం పెడతాము. అన్నంతో పాటు ఏంటంటే మినిమం నీడ్స్ చదువుకోవాలనుకున్న ఆ డేటా మొత్తం మేము సేకరిస్తాము. ఎక్కడైతే చదువుకోవాలో లేకపోతే ఎక్కడ మినిమం సౌకర్యాలు లేవో ఆ డేటా అంతా మా స్టాఫ్తో సేకరించి దాని నిజమైన డోనార్స్, మాకు చాలామంది డోనార్స్ ఉంటారు, వాళ్ళందరికీ మేము ఆ డేటా చేరవేస్తాము. తద్వారా ప్రజల్లో సమాజంలో మన వంతు కనీస బాధ్యత ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరిని మేలుకొలుపుతాము. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి.